జగన్కి సంబంధించి అత్యంత కీలకమైనటువంటిది లిక్కర్ కుంభకోణంలో డబ్బులు అతనికి వెళ్ళినాయి అన్నది ప్రూవ్ చేయడం కోసం ఇప్పుడు ఈడీకి పంపించారు. ఈడీ అయితే ఆ లెక్కలు తీస్తుందన్నది. ఇందులో ముడుపులుగా చెల్లించాల్సిన డబ్బును డిజిటల్ తొలుత బంగారం లేదా బులియన్ ఖాతాలకు బదలాయించేదట. 100 కోట్ల బంగారం నగదు ముడుపులుగా చెల్లించేవి. మద్యం సిండికేట్ సభ్యుల సన్నిహితులు మిత్రులకు చెందిన స్థిరాస్తి కంపెనీలు ఇతర వ్యాపార సంస్థల ఖాతాలకు డబ్బులు పంపించేవి. ముంబై ఢిల్లీలోని వ్యవస్థీకృత హవాలా నెట్వర్క్ల ద్వారా ఈ ముఠాకు చెందిన షెల్ కంపెనీలకు డబ్బులు పంపేవి. భారత్ విదేశాల్లోని కంపెనీల ఖాతాల్లోకి ఆ డబ్బులు వెళ్ళేది. ఈఎన్ఏ ఖాళీ సీసాలు మూతలు అట్టపెట్టెల వంటి సరఫరాదారులకు వాస్తవ ధర కంటే 3 నుంచి 5 రెట్లు అధికంగా చెల్లించేవాళ్ళు. అదనం మొత్తాన్ని సరఫరాదారులు నగదు రూపంలో వెనక్కి ఇచ్చేవాళ్ళు. దాన్ని చట్టబద్ధమైన లావాదేవీగా చూపిస్తూ ముడుపులు పొందేందుకు మద్యం సిండికేట్ వేసిన ఎత్తుగడిది. బ్రాండ్ ప్రమోషన్ పేరుతో కొంత డబ్బు నకిలీ ఖాతాలు షెల్ కంపెనీలకు పంపించేసేవాళ్ళు. దుస్తులు, బంగారు నాణ్యాలు, గిఫ్టులు కొన్నట్టు చూపించేవాళ్ళు. నకిలీ ఇన్వాయిస్లు జారీ చేసేవాళ్ళు. ఆ సంస్థలు డిజిటలీలు సప్లైలు బదిలీ చేసిన డబ్బులో కమిషన్ మినహాయించుకుని మిగతా మొత్తాన్ని నగదుగా వెనక్కి ఇచ్చేవి అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఈడీ తేల్చాల్సినటువంటి అవసరం ఉంది.